మైగ్రేన్ అనేది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మైగ్రేన్తో బాధపడుతున్నప్పుడు తలపై ఎవరైనా సుత్తులతో బాదుతున్నారా అన్నంతగా మనల్ని ఇబ్బంది పెడుతుంది. మైగ్రేన్ ఇంతలా బాధించడానికి వెనుక కొన్ని రకాల పరిస్థితులు ప్రేరేపకాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఉదాహరణకు, కొంతమందికి శబ్దాలు ఎక్కువైనప్పుడు, ప్రకాశవంతమైన వెలుగులోకి వచ్చినప్పుడు మైగ్రేన్ వచ్చేస్తూ ఉంటుంది. మైగ్రేన్ను తీవ్రం చేసే ప్రేరేపకాలు ఎలా ఉంటాయో, వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మైగ్రేన్ తలలో ఒకవైపు మాత్రమే వేధించే ఒక రకమైన తలనొప్పి. మాడుపై సమ్మెటతో బాదుతున్నట్లుగా, రక్తనాళాలు చిట్లిపోతున్నట్లుగా, నరనరాల్లో ఉప్పెనలు పోటెత్తుతున్నట్లుగా మైగ్రేన్ మనిషిని బాధిస్తుంది. ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. మైగ్రేన్ లక్షణాలు సాధారణంగా ఉదయం నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు వస్తుంటాయి. తేలికపాటి తలనొప్పితో ప్రారంభమై తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కొందరిలో వాంతి అవుతున్నట్లుగాను, మరికొందరిలో వాంతిలతో కూడిన తలనొప్పి ఉంటుంది. అధిక వెలుతురును, శబ్దాలను భరించలేరు. కళ్ల ముందు వెలుతురు చుక్కల్లాగా కూడా కనిపిస్తుంటుంది. ముఖంలో ఒక భాగంలో గాని, లేదా ఒక చేయి, ఒక కాలులో తిమ్మిరి పట్టినట్లుగా, సూదులతో గుచ్చినట్లుగా అనిపిస్తుంటుంది. కళ్ళు తిరగడం, బలహీనత, మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడుతుంటారు. ఈ లక్షణాలతో పాటు తలలో నరాలు చిట్లిపోతున్నాయా, తలపై సుత్తితో బాదుతున్నారా అన్నంతగా నొప్పి ఉంటుంది. మహిళల్లో నెలసరికి ముందు, నెలసరి రోజుల్లో మైగ్రేన్ బాధలు అధికంగా ఉంటాయి. ఈ తీవ్రమైన నొప్పిని తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య ఆలోచనల్ని సైతం చేస్తుంటారు. నిజానికి మైగ్రేన్ ఎందుకు వస్తుందో తెలియదు. అయితే కొన్ని రకాల ప్రేరేపకాలు మైగ్రేన్ను తెచ్చిపెడుతుంటాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన, అధిక శ్రమ, ప్రకాశవంతమైన వెలుతురు, నెలసరిలో తేడాలు, గర్భనిరోధక మాత్రలు, మత్తు పానీయాలు, పొగ అలవాటు, అతిగా నిద్రపోవడం లేదా చాలినంత నిద్ర లేకపోవడం, వేళకు భోజనం చేయకపోవడం, వాతావరణంలో ఆకస్మిక మార్పులు, భారీ శబ్దాలు, గాఢమైన వాసనలు, కాఫీలు, టీలను అతిగా తీసుకోవడం, ఇవన్నీ మైగ్రేన్ ప్రేరేపకాలే. వీటిలో దేనివల్ల తలనొప్పి వస్తుందో గుర్తించి వాటికి దూరంగా ఉంటే మైగ్రేన్ ముప్పును చాలా వరకు నివారించుకోవచ్చు.